ఇంతకి తారా అంటే ధీరుకి ఇష్టమేనా? ఆ, అవునా? ఇదెప్పుడు? ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పడు. ఏం చెప్పడు? నిజం చెప్పడు. ఎవరికి? ఎవరికైనా. రే శాండీ, నేను చంపేస్తాను చెప్తున్నాను. ఎంగేజ్మెంట్ రోజు ఎందుకులే బాబాయ్, రేపు పెట్టుకుందాం. ఇంతకీ ఎలా చంపేద్దాం ప్లాన్ వేసావు? రే, ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఎర్రోళ్ళు మాట్లాడుతున్నావేరా? ఏమైందిరా నీకు? ఇద్దరు అమ్మాయిలు వాడి గురించి గొడవ పడుతున్నారంటే ఈ కాలం అమ్మాయి మీద నాకు డౌట్ వచ్చేస్తుంది బాబాయ్. అరే, నా గురించే గొడవ పడలేదు ఎవరు ఇప్పటిదాకా. వాడు యావరేజ్గా ఉంటాడు, అలా ఎలా? ఇక్కడ మ్యాటర్ అది కాదు. తారా ధీరుని ఇష్టపడుతుందని ధీరు తెలుసా? తెలీదు, తెలుసుకోవాలని లేదు. సరే, నేనుగా వాడికి ఈ మ్యాటర్ చెప్తే అసలు బాగోదు. నువ్వే వాడికి వెళ్ళి చెప్పు, ఏమని? తారా నేను ఇష్టపడుతుందని. నన్నా? నిన్ను కాదురా, వాణ్ణి. నేనెందుకు చెప్పాలి? ఇందులో నీ స్వార్థం కూడా ఉంది నాన్న. సపోజ్ ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అనుకో, అక్కనెవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? ఆలోచించు, కానీ ఆవేశపడదు. రే, ఏం చేస్తున్నావు? నేను పంతులు గారు కూర్చొని లూడో ఆడుకుంటున్నాం మావా. అవునా? తెలియట్లేదా? సీరియస్ డిస్కషన్లో ఉన్నాం. నమస్తే అండి. సార్, మావాడి జాతకం కూడా ఒకసారి చూసి చెప్పండి సార్. అస్సలు బాగోదు అనుకోండి. ఏం పేరు బాబు? శాండీ. శాండీ ఏంటి శాండీ? ఇసుక ముక్కునేవాళ్ళలాగా. అసలు పేరేంటి? సందీపా? శాండీలే అండి. అంత గొప్ప మహర్షి పేరు పెట్టుకొని శాండీ అంటావే? నా జాతకానికి ఇప్పుడు వచ్చిన తొందర ఏం లేదు కానీ రే పదా. ఇప్పుడే వస్తాను సార్.